హలో అండి అందరికి. ఆనియన్ పకోడీ ఎప్పుడు తింటాం కదా అని ఈసారి డిఫరెంట్ గా తోటకూర పకోడీ చేశానండి. నేను ఎప్పుడు కూడా ఆకుకూరలు కొన్నప్పుడు కొనడం ఒక రోజు అండి. ఆ రోజే ఏం చేస్తానంటే కొన్నది కొన్నట్టే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. మరుసటి రోజు ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసి కాడల నుంచి ఆకుల్ని సెపరేట్ చేస్తానండి. అలా చేసింది వండుతానా అదే రోజు వండకుండా మరలా ఏ కవర్ లోనో గిన్నెలోనో వేసి ఫ్రిడ్జ్ లో పెడతాను. అలా మూడో రోజు తీసి అప్పుడు వండుతానన్నమాట. తోటకూర బుధవారం శనివారం కొనకూడదంటారండి. అందుకని ఆ 2 రోజుల్లో ఇంటికి వస్తే తీసుకో, మధ్యలో ఇంకే రోజు వచ్చారో ఆ రోజు చూసి తీసుకుంటానన్నమాట. తోటకూర హెల్త్ కి చాలా మంచిది కదా అని ఫ్రై చేస్తే మా హరీష్ తిండు కదా, ఇలా పకోడీ వేసి పెట్టినా వాడు వద్దన్నాడు. మా హరీష్ కి అన్ని రకాలు నేను అలవాటు చేయలేకపోయినా, లేకపోతే వాడికి అలవాటు అవ్వలేదు తెలియదు కానండి. మా భావానికి అయితే అన్ని అలవాటు చేయాలి, లేకపోతే వాళ్ళ అన్నయ్యలాగా ఏమీ తినడు అని కారం కూర దగ్గర నుంచి అన్ని కూడా అలవాటు చేస్తున్నా. తోటకూర పకోడీ నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.